అందరికీ నమస్కారం. ఆదిత్య హృదయం ప్రతిరోజు పఠించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈ ఆదిత్య హృదయాన్ని మనకు ఎవరు అందించారో కూడా తెలుసుకుందాం. పాపాలను శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్ను పెంచే అక్షర సాధనం ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి మంత్రాలు వంటి మాటలతో వివరించారు. సూర్యభగవానుడి ఆరాధన వల్ల ఆరోగ్య భాగ్యము సకల సంపదలను ప్రసాదిస్తారు. ఆదిత్య హృదయం మహాపవిత్రమైన గ్రంథం. రామాయణ మహాకావ్యంలో యుద్ధకాండలో 105వ సర్గలో సూర్యభగవానుడి స్తుతికి ఆదిత్య హృదయం అని నామకరణం చేశారు. ఆదిత్యులు 12 మంది, అందులో విష్ణువు ముఖ్యుడు. ఆదిత్యులలో నేను విష్ణువుని అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. అందువల్ల ఆదిత్య హృదయం విష్ణు స్తోత్రంగా కూడా భావిస్తారు. దీన్ని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే ఇహలోకాన అన్ని రకాల సంపదలు పరమున పుణ్యలోకమును పొందుతారు. సంతానం లేనివారు ప్రతినిత్యం పారాయణం చేయడం ద్వారా సంతానం కలుగుతుంది. న్యాయ వివాదాల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సతమతం అయ్యేవారు దీన్ని పారాయణం చేయడం